స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం కనబరిచిన హస్తం పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ దూకుడు కొనసాగించేలా గేమ్ ప్లాన్ బిగించేసింది. మరోవైపు ఎంపీ ఎన్నికల్లో విజయంతో జోష్లో ఉన్న బీజేపీ స్థానిక సమరానికి సై అంటోంది. వరుస ఓటములతో చతికిలబడ్డ బీఆర్ఎస్ పూర్వ వైభవం సంతరించుకునేందుకు మంచి ఛాన్స్ దొరికింది అంటూ సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. త్వరలోనే రానున్న స్థానిక ఎన్నికల సంగ్రామానికి ప్రధాన పార్టీలు వారి కేడర్ ఇప్పటి నుంచే ఎత్తులు వేస్తూ ఉండటంతో రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీల లోకల్ వార్ కొత్త ఏడాదిలో పీక్స్కు చేరబోతోంది. 3 పార్టీల లీడర్లు వారి కేడర్ అమీతుమీ తేల్చుకునేలా కాలు దువ్వుతూ ఉండటంతో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రాజకీయ పార్టీలో హడావిడి జరుగుతుంది. మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఔత్సాహికులు లోకల్గా తామే టికెట్ రేసులో ఉన్నట్లు చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన శ్రేణులు ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష బీఆర్ఎస్ క్యాడర్ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు ఎంపీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకుని 2 ఎంపీ సీట్లలో 1 సీటును గెలుచుకున్న జోష్లో ఉన్న బీజేపీ తరపున పోటీ చేసేందుకు కమలం పార్టీ లోకల్ లీడర్లు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ టికెట్ల కోసం తమ నాయకులను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలై ఉన్నారు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఊహించని రీతిలో హస్తం పార్టీ హవా కొనసాగింది. 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలు గెలిచి జైత్రయాత్ర సాగించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో 2 ఒకటి ఓడినప్పటికీ గట్టి పోటీనిచ్చింది. పార్లమెంటు ఎన్నికలు జరిగి 6 నెలలు పూర్తి అయింది. ఈ ఏడాదిలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అసెంబ్లీ రిజల్టును రిపీట్ చేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 10 ఏళ్లు ప్రతిపక్షంలో చితికిపోయిన తర్వాత అధికారంలోకి రావడంతో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచి అధికారం చెలాయించాలని లోకల్ క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటినుంచో పార్టీనే కుటుంబంలా భావించిన వారితో పాటు ఎన్నికల ముందు పార్టీలో చేరిన వలస లీడర్ల అనుచరులు సైతం లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ కావడంతో మున్సిపాలిటీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలన్నిటిలోనూ ఔత్సాహికుల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ నేతలు చెబుతుండటంతో అభ్యర్థుల ఎంపిక కోసం ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారని టాక్ వినిపిస్తుంది. కోల్పోయిన చోటే తిరిగి పొందాలన్న ఆశాభావంతో బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. పార్టీ కేడర్కు అండగా ఉంటామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పదే చెబుతుండటంతో ఔత్సాహికులు ఆశలు పెంచుకున్నారు. గత 10 ఏళ్లలో స్థానిక సంస్థల్లో రాజ్యమేలిన కారు పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన ఓటమిని స్థానిక సంస్థలలో తిరగరాయాలని ఔత్సాహికులు చాప కింద నీరులా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారనే టాక్ జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పటి రిజల్ట్నే మళ్లీ సాధించాలని అడుగులు వేస్తున్నారట. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల విషయానికి వస్తే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోనే 14 స్థానాల్లో కాంగ్రెస్కు చెందిన వారే 13 మంది ఉండడం పెద్ద సమస్యగా మారిందట. నియోజకవర్గ లీడర్లు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇప్పిస్తారనే నమ్మకంతో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో జిల్లాలో పూర్వ వైభవం కోసం గులాబీ పార్టీ లోకల్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తామేం తక్కువ కాదని కమలం శ్రేణులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 2 ఎంపీ స్థానాల్లో మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారు. ఫైర్ ఫైటర్గా డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతుండటంతో లోకల్గా బలం పుంజుకుంటున్నామని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపునకు పనిచేసిన కార్యకర్తలు, నాయకులు స్థానిక సమరంలో టికెట్ దక్కించుకునే రేసులో ఉన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే లోకల్గా తమ ప్రాంతాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అందివచ్చిన అన్ని అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవడంలో తలమునకలై ఉన్నారు. చాప కింద నీరులా సైలెంట్గా పనులు సైతం మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక ఎన్నికల హీట్ కొత్త ఏడాదిలో పీక్స్కు చేరుకుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు రెడీ అంటున్నారు ప్రధాన పార్టీల ఆశావాహులు. పార్టీ బలం చాటుకునేందుకు అందివచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవడంలో తలమునకలై ఉన్నారు. లోకల్ ఎన్నికల్లో గట్టేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు.
కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించిన 3 పార్టీల క్యాడర్ ట్రయాంగిల్ ఫైట్ కోసం కాలు దువ్వుతుండడంతో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.